పాట పాడుకుని తర్వాత దైవజనులకు మనము సమయాన్ని అప్పగించుదాం. మిత్రమా నా మిత్రమా అని ఒక పాట పాడుతుంది. ఎందుకంటే ఇది జాతీయ గీతం చేశారు కాబట్టి తప్పదు. అందులో సంతోషంగా ఈ పాటను పాడుకుంటూ దేవున్నామని చివరిలో ఇప్పుడు ఇది మిత్రులను కలిపేటువంటి వాడు మన హృదయాల్లో స్థిర నివాసం ఏర్పరుచుకున్నటువంటి యొక్క మిత్రులను కూడా మనకు ఇచ్చేటువంటి గొప్ప దేవుడు. పాట చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడతాడు ఈ పాట వింటే. అందరు కలిసి పాడతానికి ప్రయత్నం చేద్దామండి. నీతో స్నేహం నాకు ప్రాణం, నాతో బంధం అది నీ త్యాగం. మిత్రమా నా మిత్రమా, చిత్రము నీ చిత్రము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దామండి. మిత్రమా నా మిత్రమా, చిత్రమా ఇది నీ చిత్తమా. మిత్రమా మిత్రమా నా యేసయ్యా నా యేసయ్యా, చిత్రమే ఎంతో చిత్రమే. స్నేహం నీ స్నేహం ప్రాణం నాకు ప్రాణం. నీ స్నేహం నాకు ప్రాణం ప్రాణం. నీ స్నేహం నా గుండెల్లో నిండావు నీవు నిండుగా. ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా. నా గుండెల్లో నిండావు నీవు నిండుగా. ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా. మిత్రమా నా మిత్రమా, చిత్రమా ఇది నీ చిత్తమా. మిత్రమా నా యేసయ్యా, చిత్రమే ఎంతో చిత్రమే. థ్యాంక్ యూ జీసస్. అందరు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దామండి. ఆయనే మనకి స్నేహితుడు. మట్టిని మనిషిగా మలచినావు, మనిషిని మమతతో నింపినావు. మమతకు మంచిని నేర్పినావు, మంచికి మనసును ఇచ్చినావు. మంచిని మనిషిగా మలచినావు ఎందుకు, మనిషిని మమతతో నింపినావు ఏమో. మమతకు మంచిని నేర్పినావు ఎందుకు, మనసును కలిపినావు. ముత్యాల బాటల్లో నడిచే నీవెక్కడా, బ్రతుకంతా ముళ్ళల్లో గడివే నేనెక్కడా. ముత్యాల బాటల్లో నడిచే నీవెక్కడా, బ్రతుకంతా ముళ్ళల్లో గడివే నేనెక్కడా. మిత్రమా
కన్నీరు వచ్చినప్పుడు ఒక తండ్రి వలె మన వద్ద చేరి ఆదరించువాడు మన యేసునాథుడు. స్తోత్రం. దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. మన ప్రభు మనకున్నారు. తండ్రి కంటే చిన్నగా ప్రేమించండి. కంటికి రెప్పై నిలిచినావు, వింతగా నన్ను వలచినావు, తండ్రివై నన్ను పిలిచినావు. కంటి నీరు తుడిచినావు ఎందుకు, కంటికి రెప్పై నిలిచినావు ఏమిటో, వింతగా నన్ను వలచినావు ఏలను, తండ్రివై నన్ను పిలిచినావు. రతనాల రాసులలో నిలిచే నీవెక్కడా, బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడా. రతనాల రాసులలో నిలిచే నీవెక్కడా, బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడా. మిత్రమా మిత్రమా నా మిత్రమా నా మిత్రమా మిత్రమా, చిత్రమా ఇది నీ చిత్తమా చిత్తమా, మిత్రమా మిత్రమా నా యేసయ్యా. చిత్రమే చిత్రమే ఎంతో చిత్రమే చిత్రమే, స్నేహం నీ స్నేహం, ప్రాణం నాకు ప్రాణం, నీ స్నేహం నాకు ప్రాణం, ప్రాణం నీ స్నేహం. నా గుండెల్లో నిండావు నీవు నిండుగా, ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా. నా గుండెల్లో నిండావు నీవు నిండుగా, ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా. మిత్రమా మిత్రమా నా మిత్రమా నా మిత్రమా, చిత్రమా చిత్రమా ఇది నీ చిత్తమా ఇది నీ చిత్తమా, మిత్రమా మిత్రమా నా యేసయ్యా నా యేసయ్యా. చిత్రమే చిత్రమే ఎంతో చిత్రమే ఎంతో చిత్రమే. హల్లెలూయా. ఈ భూలోకంలో స్నేహమే ఇందాక సహోదరుడు సాక్ష్యం చెప్పి అన్న మాకు దేవుడిచ్చిన ఎసెట్ అని చాలా ఉద్వేగభరితంగా చెప్పారు. ఈ భూలోక స్నేహమే ఇంత గొప్పగా ఉంటే మరి మిత్రమాని యేసయ్య పిలుస్తున్నాడు, ఇంకెంత మాధుర్యంగా ఉంటుందో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మంచిది. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మరి నాకెవరు చెప్పలేదు ఏంటండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు నాకు పుట్టినరోజు ఉంది కాబట్టి అందరూ చెప్తున్నారు ఫోన్లు చేసి, సరే ఈరోజు యేసుక్రీస్తు వారి బర్త్డే కదా, ఎవరన్నా చెప్పారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హ్యాపీ బర్త్డే యేసయ్య అని ఎవరన్నా చెప్పారా? ఏమండి చెప్తారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మనిషికి ఎలా విషెస్ చేస్తామో దేవునికి కూడా విషెస్ చేసినప్పుడు చాలా సంతోషిస్తారు. ఆయన జీవంతో ఉన్నారు, మన మధ్య ఉన్నారు, మనతోనే ఉన్నారు, మన కార్యాలన్నీ చూస్తూ ఉన్నారు. ఆయన యేసయ్య హ్యాపీ బర్త్డే నేను ఉదయాన్నే చెప్పానండి, తెల్లవారుజామునే. నేను చెప్పకుండా నేను మీకు చెప్పకూడదు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఒక చిన్న వాక్య భాగాన్ని చూపించి తర్వాత దైవజనులకు నేను సమయాన్ని అప్పగిస్తాను.
యెషయా పుస్తకము 9వ అధ్యాయము 6వ వచనం మనము చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు ఎవరండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అండి. ఇప్పుడు అవన్నీ ఏంటంటే ఆయన యొక్క లక్షణాలు, గుణ లక్షణాలు, ఆ పేరుకు ఉండేటటువంటి గుణ లక్షణాలు. ఎవరి కోసము ఆ గుణ లక్షణాలు ఉన్నాయంటే మన కోసమే. మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయటానికే ఆయన ఆశ్చర్యకరుడయ్యాడు. మన జీవితాలను, మన కుటుంబాలను చక్కగా నిర్మించుకోవటానికి, మంచి ఆలోచనలు చెప్పటానికి ఆయన ఆలోచనకర్త అయ్యాడు. వ్యాధి బాధలలో, కృంగుదలలోకి మనం వెళ్ళినప్పుడు, సమస్యలతో చుట్టుముట్టిపోయినప్పుడు, ఏమి తోచని, దిక్కు తోచని, హెల్ప్లెస్, హోప్లెస్లో మనం ఉన్నప్పుడు బలవంతుడైన దేవుడిగా ఆయన ఉండి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, సమాధానకర్త అయిన అధిపతి. సమాధానము 3 రకాలుగా ఇయటానికి వచ్చాడు దేవుడు. 1, దేవునితో మనుషుడికి సమాధానము. 2, ఒక మనిషితో ఇంకొక మనిషికి సమాధానము. 3, ఒక మనిషిలోనే సమాధానము. ఒక మనిషిలోనే సమాధానం ఎట్ట కోల్పోతారండి? ఒక వ్యాధి చేత మనం బాధపడుతున్నప్పుడు ఆ వ్యాధి వల్ల మన ప్రాణం ఏం చేసిద్దంటే అధైర్యానికి వెళ్ళిపోయిద్ది, వేదనలోకి వెళ్ళిపోద్ది. ఇక నేను బ్రతకటం అనవసరమేమో, బ్రతకలేదేమో, ఇక నాకు రోజులు లేమేమో బన్ని ఒకలాంటి వేదనలో ఆ జీవితం గడుస్తూ ఉంటుంది. సమాధానం లేనటువంటి స్థితిలో ఉంటారు ఆ మనుష్యులు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈనాడు మనతో సెలవిస్తున్న మాట ఏంటంటే, సమాధానకర్త అయిన అధిపతి అండి ఆయన. నీలో ఉన్నటువంటి సమస్యను పోగొట్టి సమాధానముతో నింపి తృప్తిపరిచి మిమ్మల్ని గృహాలకు పంపించడం ఆయన యొక్క ఉద్దేశం. ఆయన భూమి మీద సంచరిస్తున్నప్పుడు ఆయన గెరాసేనుల దేశం వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ బహుజనుల సమూహాలు ఉన్నారండి. ఆయన ఒక చిన్న పాప రోగి అయి ఉంటే ఆమెను స్వస్థపరుచుదామని వెళుతుంటే దారిలో ఒక స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. వెంటనే స్వస్థత కలిగింది ఆవిడికి. అప్పుడు యేసుప్రభు వారు అన్న మాట ఏంటో తెలుసా? కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానవై పొమ్ము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. యేసు ప్రభువారు నాకు తగ్గించగలడు, యేసు ప్రభువారు నాకు చేస్తారు, యేసయ్య నాకు ఏదైనా చేయగలడు, ఇది నాకు అసాధ్యమే, ఇది నేను చేసుకోలేనని మనం అనుకోవచ్చు. దేవుని యందు విశ్వాసం ఉంచితే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచే విధంగా ఆయన కృప చూపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి మనకున్నాడండి. ఒక తండ్రి వల్ల మనల్ని ఆదరిస్తాడు ఆయన. బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి ఏదన్నా కష్టం వస్తే మనము చూస్తా ఊరుకోగలమండి, విలవిల్లాడిపోతాం. బిడ్డలు చిన్న బిడ్డలప్పుడు, నెలల మంత్స్ బేబీ అప్పుడు, 1 year అప్పుడు అసలు నిద్రపోని తల్లిదండ్రులు కూడా ఉంటారు నాకు తెలిసి. కంటికి రెప్పలా కాపాడతారు బిడ్డని. మరి మనమే అంత జాగ్రత్తగా మన బిడ్డలను చూస్తున్నామే, పరలోకమందు ఉన్న దేవుడు మనకు తండ్రి కదా, ఎంత శ్రద్ధతో చూస్తారు మనల్ని. ఆయన చెప్తున్నాడు, తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి, నా చిత్తము లేకుండా ఒక్క వెంట్రుక కూడా మీది రాలదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ క్రిస్మస్ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, మన జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు, మన జీవితానికి ఆలోచన చెప్తాడు, బలవంతుడైన దేవుడిగా ఉంటాడు, నిత్యుడగు తండ్రిగా ఉంటాడు, సమాధానకర్త అయిన అధిపతిగా ఉండి మనల్ని నడిపించి ఆశీర్వదించి క్షేమస్థితిలో ఉంచుతారు. ఆయనకి సాక్షి బిడ్డలుగా మనల్ని నిలబెడతారు. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరికీ ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.
నిమిషాలలో క్లోజ్ చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఎంతమంది దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నారో? సిద్ధంగా లేకపోయినా పర్లేదు, రెండు చేతులు పైకెత్తి ఒకసారి దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, స్తోత్రం. మంచిది. ఈ సియోను గ్రేస్లో ఉన్నటువంటి ఒక తెలియని సీక్రెట్, ఇక్కడ నుంచి చూసే నాకు తెలిసిన సీక్రెట్ మీకు ఒక అందరితో చెప్పేస్తాను. చెప్పమంటారా? ఆరంభించేటప్పుడు ఎవరు ఉండరు, అప్పుడు సమయం చాలా ఉంటుంది. కొనసాగించేటప్పటికి అందరూ వచ్చేస్తారు, మాకు సమయం ఉండదు. మీరు పర్మిషన్ ఇస్తే ఒక 15 నిమిషాలు వాక్యం చెప్పాలని ఆశగా ఉంది. చెప్పమంటారా? తర్వాత ముగించుకుందాం. అందరూ సిద్ధంగా ఉన్నప్పటి మీ దేవుడు మీ ఆశను తీర్చునుగాక. చదువుదాము. యెషయా పుస్తకం 59వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేశాను. కొన్ని వేల సంవత్సరాల క్రితం చరిత్ర ఎలా ఉందంటే బీభత్సంగా ఉంది, భయంకరమైన పరిస్థితిగా ఉంది. చూడండి, దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆశీర్వాదకరమైన గడియల్లో దేవుడు మనకు చూపుతున్నటువంటి ఈ జ్ఞానాన్ని బట్టి మనం తెలుసుకోవలసినటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే, ఈ క్రిస్మస్ అనేది పండుగ కాదు అని నేను చెప్పను, కానీ దానికి మించి ఈ క్రిస్మస్ అనేది ఏంటంటే, ఇక్కడ ఒక చూడండి, ఒక మాట ఉంది. ఏంటిది? దేవుని శాశ్వతమైన యోచన. యోచన అంటే అర్థం ఏంటి? ఆలోచన. ఇట్స్ ఏ గాడ్స్ పర్మనెంట్ ప్లాన్, లేదా ఎటర్నల్ ప్లాన్, లేకపోతే ఇక ఏ ఆలోచన మీరు కలిగినా వాటన్నిటితో పాటుగా దీన్ని ఒక ఫస్ట్ ప్లేస్లో కనుక పెట్టుకోగలిగితే క్రిస్మస్ అనేది ఒక శాశ్వతమైన యోచన. ఎవరికి కలిగినటువంటి ఆలోచన? దిగు 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 అంటే వచ్చి కలిగిన ఆశ కాదు. రా 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 అంటే వచ్చిన కలిగిన ఆశ కాదు. నాకు కావాలి అంటే వచ్చిన ఆశ కాదు. ఇది ఎలాంటి పరిస్థితిలో వచ్చిందంటే, సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు సైతం, సర్వ సృష్టికర్త సైతం ఆశ్చర్యపడుతూ ఉన్నాడు మనుషులను చూసి. నా పోలిక చొప్పున, నా రూపం చొప్పున ఒక మనిషిని కలుగు చేసి, స్వయాన నా స్వభావాలు, నా గుణలక్షణాలు, నా గుణాతిశయాలు మనుషుల్లో పెట్టి, ప్రపంచంలో ఏ ప్రాంతంకి వెళ్ళినా మనిషిని మనిషి అని పిలిచేటువంటి ఒక చక్కటి స్వభావాన్ని నేను కలుగు చేశాను. ఈరోజు పండుగ రోజు కూడా చాలామంది ఎలా ఉంటారంటే, భయంకరంగా తాగేసి ఏదంటే అది మాట్లాడుతూ ఉంటే సహజంగా మనిషి నోట వచ్చేటువంటి మాట ఏంటంటే, నువ్వు మనిషివా? ఏమంటారు? చెప్పాలి. మీరు త్వరగా అయితే త్వరగా అయిపోద్ది. ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు అనుకో, ఏది పడితే అది తిడుతూ ఉన్నాడు అనుకో, భార్యను కొడతా ఉన్నాడు అనుకోండి, అత్తమామలను కొడతా ఉన్నాడు అనుకోండి, తోటి వాళ్ళనే కొడతా ఉన్నాడు అనుకోండి. ఒక మనిషినే ఎదుటి మనిషి మాట్లాడే మాట ఏంటంటే, నువ్వు మనిషివా అంటే ఏం కోల్పోతున్నాడు మనిషి? మనిషి యొక్క సహజ సిద్ధమైన స్వభావ లక్షణాలను కోల్పోతూ ఉంటే, తోటి మనిషి కోరుకునేది ఏంటంటే, మనిషిగా బ్రతికితే చాలురా బాబు అని. మనిషిగా బ్రతికితే చాలురా బాబు అనుకునేటువంటి మనిషే అంత మంచి ఆశపడతా ఉంటే, మనుషులందరినీ సృష్టించినటువంటి దేవుడు కూడా స్వయంగా అదే ఆశపడతా ఉన్నాడు. మనిషి ఎలా బ్రతకాలని కోరుతా ఉన్నాడు దేవుడు? ఎలా?
మంచి మనిషిగా లేదా కనీసం మనిషిగా అయినా బ్రతికితే చాలని. దయచేసి క్రిస్మస్ బాబులు పాపలు కూర్చుంటే మేము పండగ చేసుకుంటాం, మీకు రోజు పండగ, పని బాట లేదు, పెట్టింది తినటం ఆడుకోవటం. మాకు రకరకాల బాధలు, మాకు రకరకాల సమస్యలు, ఒకరోజు ఏడుపు, ఒకరోజు నవ్వు, ఒకరోజు భయం, ఒకరోజు రకరకాలు. మీకేముంది, మీరు కోరుకున్నది ఏడిస్తే అన్నీ వచ్చేస్తాయి. ప్రపంచంలో ఎక్కడున్నా తీసుకొచ్చి పెట్టాల్సిందే. కాబట్టి మమ్మల్ని కొంచెంసేపు దేవుడి మాటలు విన్నాయండి, మీకు దండం పెడతా. హల్లెలూయా. స్వభావ లక్షణాన్నే కోరుకుంటున్నటువంటి మనిషి, ఒకే మనిషి యొక్క స్వభావ లక్షణాన్ని కోరుకుంటుంటే దేవుడు కూడా ఆశ్చర్యపడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగోండి చూడండి 15వ వచనం ఒకసారి చదువుదాం. సత్యము లేకపోయేను. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చే పరిస్థితుల గురించి బైబిల్ సెలవిస్తున్న మాట. ఏమీ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఏం కావాలి? అందుకే ఏం చెప్తున్నాడు యేసు? నేనే చెప్పాలండి. ఏమి సత్యం లేదు కాబట్టి ఆయన ఏమన్నాడు? ఇప్పుడు ఆయన సత్యమై రావాలి లోకానికి. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో అతను వచ్చారు? యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు అంటే సత్యము లేని సమయంలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. రెండో మాట చూడండి. చెడుతనమును విసర్జించువాడు దోచబడుచున్నాడు, న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను, సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆయన ఆశ్చర్యపడాడు. ఈయన పుట్టినటువంటి సమయం ఇది. ప్రపంచం అంతా చూస్తుంది ఏంటంటే అది రోమా సామ్రాజ్యం. ఆ సమయం రోమీలో పరిపాలిస్తున్నటువంటి సమయం అని చూస్తూ ఉన్నారు. కానీ నా దేవుడు ఆ సమయం గురించి వివరిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ సమయంలో ఏమి లేదంటే సత్యము లేదు, ఏమి లేదు, న్యాయం లేదు, ఏమి లేదు, మధ్యవర్తి లేడు, ఏమి లేదు, సంరక్షకుడు లేడు, ఏమి లేదు. చెప్పాలి, ప్రపంచమంతా చక్కగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అసలు ఎంతమంది ఉన్నారో మొట్టమొదటిగా సెన్సస్ చేయాలని కూడా ఆ రాజుకు అనిపించింది. చాలామంది ఉన్నారు, అసలు ఎంతమంది ఉన్నారో తెలుసుకుందామని చెప్పి ఆయన అనుకుంటున్నటువంటి దినాలు. బాహ్యంగా చూస్తే అంతా బాగానే ఉంది, కానీ అంతరంగాన్ని గనక మనిషిని దేవుడు చూస్తుంటే అప్పటికే మౌని అయినటువంటి దేవుడు, చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నటువంటి దేవుడు ఏం చేయాలని ఆలోచించి శాశ్వతమైన ఆలోచన ఒకటి ఆయన దగ్గర ఉంది. ఎప్పుడుందో తెలుసా? ప్రవీణ్ కూర్చో, ఎవరన్నా వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయండి. ఈరోజు పండగ అయిపోద్ది, మీకు అర్థమైందా? గమనించండి. శాశ్వతమైన ఒక యోచన ఉంది. మొట్టమొదటి దినాల్లో దేవుడైన యెహోవా ఏం చేశాడంటే ఒక మట్టిని తీసుకొని ఒక మనిషిని చేశాడు. ఆయన పేరేంటి? ఏంటండి? ఈ ఆదాములో నుంచి ఒక అవ్వను తీయాలనుకొని కోరుకున్నాడు. తయారు చేసినప్పుడేమో ఇద్దరుగానే తయారు చేశాడు. ఇప్పుడు సపరేట్ చేయాలని. మీ దగ్గర ఎంతమంది దగ్గర పెన్నులు ఉన్నాయి? క్యాప్లు ఉన్న పెన్నులు ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఇదిగోండి. దీని పేరేంటి? ఏంటండి దీని పేరేంటి? దెబ్బకు ఫెయిల్ అయిపోతున్నారు మీరు. దీని పేరేంటి? దీని పేరేంటి? చెప్పు మైటీ గారు. ఇదేం పెన్ను? ఇదేంటిది? గోల్డీ చెప్పాలి. వెళ్ళిపోయిందా? ఇదిగోండి. దీని పేరేంటి? పెన్ను. తయారు చేసినప్పుడే ఇలానే తయారు చేశాడు దేవుడు. ఒక మనిషిని స్త్రీనిగాను పురుషునిగాను సృష్టించిన మీదట దీన్ని తీయటానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. కొన్ని స్క్రూ టైప్ ఉంటాయి, కొన్ని ప్రెస్ చేసి తీయాలి. ఇదిగోండి తీయండి. దీన్ని తీసేటప్పుడు కొద్దిగా ఫోర్స్ చేసి తీస్తే వచ్చేస్తుంది. ఇలానే తీశాడు. ఎలా తీశాడో తెలుసా? ఒక మట్టితో తయారు చేసినటువంటి మనిషిలో ఒక జీవాన్ని నింపి అప్పటికే ఉనికిని ఊపిరిని కలిగి జీవాన్ని కలిగి సంచరిస్తున్న ఆదాముని గాఢ నిద్ర కలుగచేసి పడుకోపెట్టి ఇగో తన జీవితంలో దాచిపెట్టినటువంటి తన స్త్రీని తీయటానికి పడుకోపెట్టిన మీదట పక్కటెముకల్లో నుంచి ఒక ఎముకని తీశాడు. ఇప్పుడు అక్కడ ఏముందండి? గ్యాప్ ఉంది. ఏముంది? గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఏం చేశాడంటే తన దగ్గర ఒక శాశ్వతమైన యోచన ఉంది. మనిషితో పాటు జీవము కలిగిన దేవుడు ఒక మనిషితో నిరంతరం జీవించాలని ఆశపడి
ఏ ఒక్కరికి తెలియకుండా ఏం చేశాడంటే తనే మాంసపు ముద్దగా మారి తన జీవితంలోనే ఒక మనిషికి నిరంతరము సహాయంగా ఉండటానికి తనలోనే ఉన్నటువంటి ఒక శరీరంలో ఉన్నటువంటి రక్త మాంసాలను తనే తయారు చేసుకొని ఆ రక్త మాంసాలను ఏం చేశాడంటే ఈ గ్యాప్లో తీసుకొచ్చి కూర్చేశాడు. ఇప్పుడు మనిషి ఫిల్డ్ విత్ దేంతో ఉంది? ఏ చిన్న గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ని ఒక ఫిల్లర్ మెటీరియల్తో తయారు చేశాడు. దాన్ని సృష్టికర్తకు ఒక్కడికి మాత్రమే తెలుసు. అదే శాశ్వతమైన యోచన. కథ చెప్పుకుంటాం. పడుకోబెట్టాడు, ఆపరేషన్ చేశాడు, ఎముక తీశాడు, మాంసం పెట్టాడు. ఈ మాంసం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపంచంలో ఎక్కడ దీనికి ఉన్నటువంటి ఆలోచన కనుక మనం అడిగితే ఈ మాంసం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎవరూ చెప్పలేం. ఎవరైనా నా పిల్లలు రక్త మాంసములో పాలువారయ్యారు కాబట్టి ఆయన కూడా దేనిలో పాలువాడాడు? రక్త మాంసములో పాలు భాగస్థుడయ్యాడు. ఆ దినానే ఆయనకున్నటువంటి శాశ్వతమైన ఆలోచన ఏంటంటే మనుషులకు అటాచ్మెంట్. చాలామందికి హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, పేస్ మేకర్ పెడతారు. ఏంటది? ఏం పెట్టుకొని తిరగాలి? అది పట్టుకొని తిరుగుతూ ఉండాలి. ఊపిరి ఆ గుండెని కొట్టుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతూ ఉంటే అది పట్టుకొని తిరుగుతూ ఉండాలి. కొన్ని గంటలు అది ఇబ్బంది లేకుండా ఉండాలంటే. అలాంటి దేవుడు కూడా ఈ ఆదాముకి ఏమని పెట్టాడంటే ఒక చక్కటి మాంసపు ముద్దను పెట్టాడు. అతనికి ఆ రోజు తెలియదు. ఆ రోజుకి మనకు ఆదాముకి తెలియదు నాలో దేవుడు పెట్టినటువంటి రక్త మాంసములు ఉన్నాయని తెలియక దీన్ని పక్కన పెట్టేసి ఇక ఆయనకు ఒకటే ఒక లోకం. ఏంటా లోకం చెప్పండి? ఏదేని వనం కాదు, చెట్లు కాదు, పుట్టలు కాదు, నదులు కాదు, రకరకాల వ్యవస్థలు కాదు, కానీ ఆయనకు ఒకటే ఒక ప్రాణం. ఇప్పుడు కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఒకటే ప్రాణం. ఏం ప్రాణం? ఐ లవ్ యూ టూ అన్నట్టుగా ఇక ఆమె వెంబట తిరుగుతూ ఉన్నాడు. ఆ ఎముక తిరుగుతూ ఉంటే ఇప్పుడు కూడా మనం కూడా చూస్తూ ఉంటాం, స్టేటస్లో చూస్తూ ఉంటాం, భార్యాభర్తలు పిల్లలు పెట్టుకొని ఇక ఆమె వెంబట తిరుగుతూ ఉన్నాడు. అవ్వా అవ్వా అనుకొని తిరుగుతూ ఉన్నాడు. అవ్వా అని తిరుగుతూ ఉంటే ఇక అవ్వ అంటున్నాడు కదా అని చెప్పి అన్నీ ఆయన చేత చేపిస్తూ ఉంది. సిట్ స్టాండ్, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఇప్పటి వరకు మనకు అర్థమైంది ఏంటంటే ఒక మనిషిలో నుంచే 2 పాత్రలు బయటకు వచ్చినాయి. ఎవరు వాళ్ళు? ఆదాము అవ్వ. ఇప్పుడు తెలియని పాత్ర వారి జీవితంలో ఉంది. ఎవరైనా శరీరధారిగా ఈ లోకంలో దిగి రావటానికి ముందుగానే తన రక్త మాంసాలను మనిషి జీవితంలో పెట్టిన దాన్ని బట్టి ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలో ఆ మొదటి దినాన దేవుడు ఏదైతే రక్త మాంసాన్ని మనుషుల్లో దాచిపెట్టాడో ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ రక్త మాంసాలే మన జీవితానికి జీవితం. అందుకే అపోస్తుల కార్యంలో ఉంటుంది, ఊపిరిని జీవమును నేను ధారాళముగా దయచేస్తున్నాను, దాన్ని బట్టే మనకు ఉనికి కలుగుతుంది, మనము చలించగలుగుతున్నాం, మనము నడవగలుగుతున్నాం. అలాగా మనిషి తనలో ఉన్నటువంటి రక్త మాంసాలను పట్టించుకోకుండా తన ముందు ఉన్నటువంటి భౌతిక జీవితాన్ని, తనకున్నటువంటి ఆలోచనలు జరిగిస్తూ ఇన్ని సంవత్సరాల చరిత్ర మనకు దాచిపెట్టిన చరిత్ర ఏం కాదు. మనిషి ఎలా తయారవుతున్నాడో, ఏ విధంగా తయారవుతున్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో మన జీవితాల్లో ఉన్నాయో, ఉన్నవారు లేనివారు, ఆరోగ్యం కలిగిన వారు ఆరోగ్యం లేనివారు, జ్ఞానం కలిగిన వారు జ్ఞానం లేనివారు, ఎంతమంది ఉన్నా దేవుడు ఉన్నాడు అన్న గమనిక చాలాసార్లు మిస్ అయిపోయి అడుగులు వేస్తూ ఉంటే ఆయా సందర్భంలో మనిషికి దేవుడు కావాలని నిరూపించే ప్రతి పరిస్థితి వారి జీవితం మీదకు వచ్చినప్పుడు కొంతమంది దేవుని మీద ఆధారపడుతున్నారు, కొంతమంది మనుషుల మీద ఆధారపడుతున్నారు, కొంతమంది దేవుని ద్వారా మేలులు పొందుతున్నారు, కొంతమంది మనుషుల ద్వారా మేలులు పొందుతున్నారు. మొత్తం మీద కొన్ని సంవత్సరాలు గడిచిన మీదట మనుషుల్లో లోటైన కావలసిన విషయాలు ఏది లేకపోవటమో దేవుడు చూసి ఇన్ని ఏర్పాట్లు చేశాను, మట్టిని రూపంగా తీర్చాను, జీవాన్ని ఊదాను, చలించేటట్లుగా చేశాను, ఒక మనిషి నుంచి మరొక మనిషి పుట్టేటట్లుగా బీజాలను వారి జీవితాల్లో ఉంచాను, వారికి కావలసినటువంటి సంతానాన్ని వాళ్ళే ఉత్పత్తి చేసుకునేటట్లుగా విధానాలను పెట్టిన ఒక మనిషి దేవుడు ఆశించిన రూపంలో లేకపోవటాన్ని బట్టి, దేవుడు ఆశించినటువంటి స్వభావంలో రాకపోవటాన్ని బట్టి చూస్తే తన కను దృష్టిని మనుషుల మీద దీర్ఘకాల ప్రణాళిక కలిగిన దేవుడు ఒక సీరియస్నెస్ను తీసుకొని ఆలోచన చేస్తూ ఉన్నాడు. సత్యం లేదు, మధ్యవర్తి లేడు, సంరక్షకుడు లేడు, న్యాయం లేదు. చూడటానికి మన షాపులు కూడా చాలా ఉంటుంది, ఇక్కడ అన్నీ దొరుకును అని రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది?
ఒక లిస్ట్ తీసుకెళ్ళి వచ్చామనుకోండి, ఇది లేదు, మీరు ఏడా కూర్చుంటే తెప్పిస్తా, ఇది లేదు రేపు తెప్పిస్తా, ఇది లేదు. ఇక్కడ బోర్డు ఏముంటుంది? ఇక్కడ అన్ని సరసమైన ధరలకు లభించును అని కనిపిస్తుంది, అన్నీ అవైలబుల్ అని ఉంటుంది. కానీ అక్కడికి వెళ్తే ఏమీ లేదు. కానీ మనిషి జీవితంలో కూడా దేవుడు కోరుకున్నది ఏదీ లేదు. సత్యం లేదంట, న్యాయం లేదంట, ధర్మం లేదంట, ఇగో సంరక్షకుడు లేడంట, మధ్యవర్తి లేకపోవటం చూసి ఆయన బహు ఆశ్చర్యపోయి 2025 సంవత్సరాల క్రితం ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దామా? మన డైలాగ్ ఏంటి? చెబితే కొట్టే వాళ్ళని పొరపాటును నమ్మను, చెప్పించుకొని కొట్టుకునే వాళ్ళని కూడా పొరపాటున నేను నమ్మను. ఇప్పుడు ఆ మాట చూడండి. ఆ మాట చూసి చప్పట్లు కొట్టాలంటే కొట్టాలనిపిస్తే కొట్టండి. ఏంటది? దేవుడే మనిషిగా దిగి వచ్చిన దినం. ఏ సందర్భంలో దిగి వచ్చాడంటే, ఇగో భయంకరమైన పరిస్థితులు, నిబంధన చేసినది నిబంధనగానే ఉంది. అగో ఆదాముతో సంచరించినటువంటి దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు, ఇస్సాకుతో నిబంధన చేశాడు, యాకోబుతో నిబంధన చేశాడు, నోవాహుతో నిబంధన చేశాడు. అనేక ప్రజలతో నిబంధన చేసిన నిబంధనగానే ఉన్నా దేవుడు దిగి రావాల్సినటువంటి సమయం వచ్చేసింది. దాని పేరే దేవుడు మనిషిగా దిగి వచ్చిన దినం. మొట్టమొదటి దినాల్లోనే దేవుడు చెప్పాడు, ఇగో ఈ లోకంలోకి ఒక రక్షణ కావాలి అంటే ఒక పోరాటం జరుగుతూ ఉంది. స్త్రీ సంతానానికి పోరాటం జరుగుతూ ఉంది. ఆ సంతానములో నుంచే ఒక మనిషి రావాలి, మనిషిగా రావాలి, మనిషిగా బ్రతకాలి, పరిశుద్ధతతో ఉండాలి, స్వచ్ఛతతో ఉండాలి, న్యాయముతో ఉండాలి, ధర్మముతో ఉండాలి, మంచి జ్ఞానము కలిగి దేవుని యొక్క స్వభావాన్ని ప్రపంచానికి చూపించేటువంటి ఒక మనిషి కావాలని ఆనాడే చెప్పినటువంటి స్త్రీ సంతానమే యేసుక్రీస్తు సంతానం. అవలో నుంచి తయారుపడినటువంటి ఒక చిన్న కనెక్షన్ మీరు బైబిల్ కనుక చదివితే లూకాసు వార్త 1వ అధ్యాయంలోనే అబ్రహాము నుంచి మొదలుపెట్టినటువంటి ఆ చరిత్ర రాయబడి ఉంది. చివరికి పరిశుద్ధాత్మ ద్వారా మరే గర్భంలో దేవుడు పుట్టాడు. ఇక స్త్రీ సంతానమైనటువంటి యేసుక్రీస్తు. అబ్రహాము చేసినటువంటి వాగ్దానమైన అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే అన్ని జనులకు నీవు ఆశీర్వాదకరంగా మారుతావని. ఇదిగోండి దావీదుకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం కూడా ఏంటంటే నీ రాజ్యం నిత్యరాజ్యముగా స్థిరపరచబడుతుందని. నీ రాజ్యం నిత్యరాజ్యంగా స్థిరపరచబడాలి అంటే నువ్వు అనేకులకు రక్షకుడుగా ఉండాలి. నీ బిడ్డలు ఇగో ఆ లోకంలో ఉన్నటువంటి పౌరసత్వం తీసుకున్నటువంటి ఆ రాజ్యంలో పౌరసత్వం తీసుకున్న ప్రజలందరికీ న్యాయాన్ని ప్రకటించాలి, ధర్మాన్ని ప్రకటించాలి, దైవభక్తిని నేర్పించాలి, మనుషులతో మంచిగా జీవించే విధానం నేర్పించాలి. అప్పుడు నీ రాజ్యం నిత్యరాజ్యంగా ఉంటుంది. నీ కుటుంబంలో నుంచి నీకు రాజు లేకుండా ఉండునట్లుగా నిత్యము నీ కుటుంబంలో ఒక రాజు ఉండునుగా, కానీ ఒక నిత్య నిబంధన శాశ్వతమైనటువంటి రాజ్యంగా మారుదామని దేవుడు ఆలోచన చేశాడు. ఫ్లాప్ అయిపోయినాయి. ఫ్లాప్ అవ్వలేదు, కానీ ఆయన ఆలోచనలు ఎప్పుడూ ఫ్లాప్ అవ్వవు, అవి ఎప్పటికీ నిలబడే ఉంటాయి. ఏదైనా ఒక ఆలోచన ఎలాంటిగా ఉండాలంటే మన క్రైస్తవ జీవితంలో ఏదైనా ఒక పని చేస్తే ఎలాగా ఉండాలి అంటే మొట్టమొదట దాని యొక్క ఉద్దేశం మనకు అర్థం అవ్వాలి. ఆ ఉద్దేశం అర్థమైన తర్వాత ఆ పనిని చేయాలి. ఆ పనిని చేసిన తర్వాత దాని యొక్క ఫలితం ఎలా ఉండాలి అంటే మరొకరు ఆ ఆలోచనను తీసుకొని ఆ పనిని కొనసాగించేటట్లుగా ఉండాలి. అది రాబోయే తరాలకి ఉన్నతమైన మార్గదర్శకంగా ఉండాలి. మన జీవితంలో తెలియాలి. చూడండి, నేను నా షర్టు చూస్తే ఎలా ఉంది? పాతగా ఉందా, కొత్తగా ఉందా? పరలోకంలో తిరగొద్దు, ఇక్కడ దిగండి, మీ అందరికి భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. పరలోకంలో తిరగొద్దు. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉంది షర్టు? ఏమండి, ఊరికి ఏదో మొహమాటానికి అబద్ధాలు చెప్పేస్తారు, చూడటానికి పాతగా ఉందని తెలుసు కదా, కానీ ఇది కొత్త షర్టే. కానీ దీని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఇది చాలా రోజుల క్రితం, ఒక 6-7 నెలల క్రితం సోను తీసుకొచ్చాడు. ఈ ఉద్దేశం నాకేం చేస్తుందంటే, ఇది సోను తెచ్చాడనేటువంటి సంతోషంతో నాకు ఇది కొత్తదో పాతదో నలిగిందో మురికిందో ఏది తెలియదు. నా ఉద్దేశం నాకు అర్థమైతే ఈ షర్ట్ ఏం చేస్తుందంటే నన్ను తృప్తిగా ఉంచుతూ ఉంటుంది, సంతోషంగా ఉంచుతుంది, ఆనందంగా ఉంచుది. మనుషులెవరికి నచ్చినా నచ్చకపోయినా, మనుషులెవరు పొగిడినా పొగడకపోయినా, ఇగో నేను వేసుకున్నటువంటి ప్యాంటుకి ఇది మ్యాచ్ అయినా లేకపోయినా దీని ఉద్దేశం నాకు తెలుసు, దీని వెనకాల బిహైండ్ స్టోరీ,
దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశం నాకు తెలిసింది కాబట్టి నన్ను సంతోషంగా ఉంచుతూ ఉంది. దేవుని యొక్క ఉద్దేశం మనిషికి అర్థమైతే అతనికి ఈ లోకంలో లేనే లేడు. హల్లెలూయా. అందుకే ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. మనిషి గనక దేవుని యొక్క ఉద్దేశం కనుక అర్థమైతే అంతకు మించినటువంటి సంతోషం. మనం ఎవరికైనా ఏదన్నా ఒక మాట చెప్తే ఎలా ఉంటుందంటే వాళ్ళకి కూడా ఆ మాట కనుక అర్థమైంది అనుకోండి సంతోషంగా ఉంటుంది. ఆ మాట కూడా వాళ్ళకి తోచిందే కనుక అయితే చాలా సంతోషం. ఏమాత్రం దాన్ని కనుక రివర్స్గా కనుక ఉంటే అది సంతోషంగా ఉండదు, ఆలోచనగా ఉండదు. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే మనిషి సంతోషంగా ఉండాలని, ఆయన రాజ్యము నిత్య రాజ్యముగా ఉండాలని. చూడండి ఈ చారిత్రక స్టోరీ మీకు తెలిసిందే. చిన్న ఊరే కానీ దానిలో పుట్టింది మహారక్షకుడు. ఏంటది? చిన్న ఊరే కానీ చూడండి, మీరు కూడా రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు చిన్న గిన్నెలో ఎన్ని బియ్యం వేస్తారు? ఏం చేస్తారండి? ఎక్కడో అడుగున కొంచెం ఒక చిన్న గ్లాసు బియ్యం వేస్తారు. దానిలో నీళ్ళు వేయగానే ఎంత దూరం వస్తుంది? అది ఒక్కొక్కసారి పొంగి పొర్లిపోతూ ఉంటుంది. ఊరు చిన్నదే కానీ పుట్టిన నా దేవుడు ప్రపంచములో ఉన్న ప్రతి మానవాళిని రక్షించేటువంటి మహారక్షకుడు. చప్పట్లు కొట్టి దేవుడు కొట్టండి, ఏం పర్లేదు, ఈరోజు కొట్టండి, ఏమనే పర్లేదు. చారిత్రక నేపథ్యం ఏంటంటే, చరిత్ర ఏంటో తెలుసా? ఓ బెత్లెహేమా, యోధా బెత్లెహేమా, నువ్వు చూస్తున్నటువంటి కొలతలో, ప్రపంచం చూస్తున్నట్లు కొలతలో నీది చిన్నదే కానీ నీలో నుంచి మహారక్షకుడు పుడతాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇది బెత్లెహేము పట్ల ప్రపంచంలో దేవుడికి ప్రత్యేకంగా ఆ ప్రాంతానికి కలిగినటువంటి ప్రవచనం. హల్లెలూయా. తర్వాత చూడండి, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే, రోమా సామ్రాజ్యం జరుగుతూ ఉంది. రాత్రికాల సమయంలో చెప్పాడు, ఆగస్టు సీజరు పరిపాలిస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఆయన ఏం కోరుకున్నాడంటే ప్రజలు ఎంతమంది ఉన్నారో కోరుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం గమనించాడో తెలుసా? ప్రజలు ఎలా ఉన్నారో కోరుకుంటున్నాడు. ప్రజలు ఎంతమంది ఉన్నారో అని రాజు కోరుకుంటే ఏం కోరుకుంటున్నాడంటే ప్రజలు ఎలా ఉన్నారో కోరుకుంటున్నారు. ఎలా ఉన్నారు? సత్యము లేక, న్యాయము లేక, ధర్మము లేక, అవమానంతో కూడినటువంటి బ్రతుకులు జీవిస్తూ దేవుని దృష్టిలో దూరంగా ఉంటే ఆ సమయంలో పశువుల శాలలో యేసు ప్రభు యొక్క జన్మాన్ని వివరించేటువంటి ప్రాంతం. ఆ సమయంలో ఆ సెన్సెస్ జరిగే సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పశువుల శాలలో సత్రంలో స్థలం లేనందున ఎక్కడ జరిగిందో డెలివరీ తెలియదు. ఒకవేళ అక్కడ ఆ స్థలం కూడా జరిగితే అది కూడా పుణ్యక్షేత్రం అయిపోయి ఉండేది. ఎక్కడ జరిగిందో తెలీదు. ఆ మొత్తం మీద పశువు గృహం తీసుకొచ్చాడు వినయముతో. వారి కుటుంబం ఎలా ఉండేదంటే వినయముతో ఉండేది, పేదరికంతో ఉండేది, దేవుని ప్రేమను కలిగి ఉండేది. ఈ ఉదయకాల సమయంలో మీకు చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి కనుక ఆశపడితే నీ కుటుంబంలో ఏముండాలంటే వినయం ఉండాలి. ఎవరి విషయంలో? యాక్టింగ్ వినయం ఉండకూడదు. ఏముండకూడదు? ఈరోజంతా యాక్టింగ్ అనమాట. హ్యాపీ క్రిస్మస్ అంటారు. ఎంతమంది అంటారు హ్యాపీ క్రిస్మస్? చెప్పండి. ఎంతమంది హ్యాపీ క్రిస్మస్ చెప్తారు? చెప్పండి. మీరందరూ బాప్తిసం తీసుకున్నారా? బాప్తిసం తీసుకోకపోతే హ్యాపీ క్రిస్మస్ చెప్పేటువంటి అర్హత ఎక్కడుంది మీకు? ఎక్కడుంది? చెప్పాలి. చెప్తారా? ఇప్పుడు చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఫస్ట్ మీకు అర్హత రావాలంటే, మీకు ఎంట్రీ పాస్ కావాలి అంటే, మీరు హ్యాపీ క్రిస్మస్ చెప్పాలంటే నెక్స్ట్ రాబోయే హ్యాపీ క్రిస్మస్ లోపు ఆయన దేవుడని నమ్మి అంగీకరించి ఆయన పేరిట బాప్తిసం పొంది రక్షణకు మీరు గనక సిద్ధమైతే ఇప్పుడు చెప్పిన హ్యాపీ క్రిస్మస్ అనే పదం మీ జీవితాల్లో స్థిరమైన వాగ్దానంగా మార్చబడుతుంది. హల్లెలూయా. రెండవది పేదరికం. అది ఆర్థిక సంబంధమైనటువంటి పేదరికమే అయినా దేవుణ్ణి ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవుడు వారి కుటుంబాలలో పుట్టాడు. మూడవది దేవుని యొక్క ప్రేమను కలిగారు. దేవుని ప్రేమను అది వివరించడానికి సమయం లేదు కాబట్టి దేవుడు తల్లిదండ్రులుగా వాళ్ళిద్దరిని అంగీకరించి
వారి కుటుంబంలోకి రావాలని విశ్వాసంతో ఒక వాగ్దానాన్ని దర్శన రూపంగా చెప్తే, ఇదిగో మరియా నువ్వు భయపడకు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భవతిగా ఉంటావు, నీ హృదయంలో నీ కడుపులో నుంచి ఒక జీవజలము లేదా దేవుడే నీకు యేసు ప్రభువే రక్షకుడుగా ఈ లోకంలో పుడతాడన్నప్పుడు వారు దాన్ని అంగీకరించారు. కారణం ఏంటంటే దేవుని ప్రేమ కలిగిన వారు. మూడవదిగా ఆయన తొట్టిలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఈ లోకంలోకి ఎలా అయిపోయాడంటే ఆయనే అనేకులకు ఆహారంగా మారాడు. ఎలా మారాడు? ఆయనే జీవాహారంగా మారాడు. అన్ని విషయాలు మరలా చూద్దాం. చూడండి, ఈ సిలువలో పెట్టబడినటువంటి తన జీవితం, తన టార్గెట్ ఎక్కడంటే తొట్టిలో పెట్టినటువంటి తన జీవితం టార్గెట్ ఎక్కడంటే సిలువ వరకు వెళ్ళింది. ఎక్కడి వరకు వెళ్ళింది? జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఆరంభమైంది? తొట్టెలో నుంచి సిలువ వరకు తన జర్నీ స్టార్ట్ చేశాడు. ఆ రోజు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో ప్రపంచానికి దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, మన హృదయంలో యేసుకు చోటివ్వాలి. చోటిస్తే నిన్ను ఎక్కడికి ఎక్కిస్తాడంటే యేసు ప్రభు ఎక్కడ ఉంటున్నాడో అక్కడ వరకు తీసుకెళ్తాడు. నువ్వు ఒక్కరోజు నీ జీవితంలో కనుక యేసు ప్రభు గనక స్థానం ఇస్తే, ఒక్కరోజు కనుక నువ్వు యేసు ప్రభుని కనుక నువ్వు అంగీకరిస్తే నీ జీవితాన్ని ఎక్కడి వరకు తీసుకువెళ్తాడంటే ఇదిగో ఈ భూలోకంలో నుంచి పరలోకం వరకు తీసుకువెళ్తాడు. అందుకే ఈ లోకంలోకి యేసు ప్రభు దిగి వచ్చాడు. చూడండి, ఈ దినాన దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే చూడండి, మీకు రక్షకుడు జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? నేను ఇప్పుడే మాట చెప్పాను. ఒకవేళ మీకు స్వభావరీత్యా నేను చెప్పిన మాట మీకు బాధ అనిపించవచ్చు. ఇగో మీకు ఎక్కడ రక్షకుడు పుట్టాడో మీ హృదయంలో పుట్టాలి. మీ నోట్లో పుట్టినందువల్ల ఉపయోగం లేదు. హ్యాపీ క్రిస్మస్ అని మీ నోట్లో చెప్పేది మీ హృదయంలో కనుక పుట్టించుకోగలిగితే, కుటుంబాల ద్వారా కానీ, కులం ద్వారా కానీ, మతం ద్వారా కానీ, అవసరతలను బట్టి కానీ ఎక్కడైనా సరే దేవుడు మన కుటుంబాల్లో కనుక జీవిస్తే ఈ రక్షకుడు మన జీవితాలకు శాశ్వతమైన ప్రయోజనాన్ని కలుగు చేస్తాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ దినము యొక్క వాగ్దానం ఏంటంటే, ఈ దినము మీకు రక్షకుడు జన్మించాడు. అప్పటికే జన్మించకముందే ఆయన మరియ తల్లి ఏమంటుందో తెలుసా? ప్రపంచానికి ఒక మెసేజ్ ఇస్తుంది. అది చాలా పెద్ద మెసేజ్. ఇగో ఇక మీదట జనులందరూ నన్ను ధన్యురాలందరూగాక, నా దేవుడు నాకు గొప్ప ఘనత కలుగు చేశాడు, నా దేవుడు కలుగు చేసిన రక్షణ బట్టి నేను హర్షిస్తాను, నేను స్తుతిస్తాను, నేను సన్నుతిస్తానని పుట్టకముందే ఆమె అంత గొప్పగా సాక్ష్యం ఇస్తే, యేసు ప్రభు పుట్టిన తర్వాత మరింతగా సాక్ష్యం ఇచ్చింది. ఈ ఉదయకాల సమయంలో చేతులు జోడించి మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ దినాన ఇప్పటికే మీకు గనక రక్షకుడు గనక పుట్టి ఉంటే మీ జీవితాల్లో ఆశీర్వాదకరమైన బాటలో ఉన్నట్లు. ఒకవేళ ఇంకా అడుగులు వేయాలని ఆశపడుతున్నా, మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి ప్రభావాలు, మనకున్నటువంటి తలంపులు ఏంటంటే, యేసు ప్రభువును కనుక అంగీకరిస్తే చాలా వదిలిపెట్టుకోవాలేమో, చాలా విడిచిపెట్టుకోవాలేమో, చాలా సమస్యలు వస్తాయేమో, చాలా రకరకాల ఆలోచనలు. నేను చెప్పనా, మీరు బాప్తిస్వం కనుక తీసుకొని యేసు ప్రభువును కనుక రక్షకుడిగా మీ జీవితంలోకి మీరు అంగీకరిస్తే మీకు జరిగేటువంటి ప్రమాదం ఏమీ ఉండదు, ఆశీర్వాదమే ఉంటుంది. ఏంటో తెలుసా? నీకు రక్షకుడు ఉదయిస్తాడు. హల్లెలూయా. అప్పటి వరకు మీకున్నటువంటి ప్రతి పరిస్థితులు ఆయన మీతో సంచరిస్తూ మీ జీవితాలను గడుపుతూ ఉంటాడు. ఆదాముకి రక్షకుడు ఎప్పుడు పుట్టాడంటే ఆయనకు గాఢ నిద్ర కలుగు చేసినప్పుడు ఆయన జీవితంలో రక్షకుడు పుట్టాడు. ఎముకను తీసిన స్థానంలో రక్తమాంసంలో పెట్టిన రోజు ఆయనకి క్రిస్మస్ వచ్చింది. ఈ ఉదయకాల సమయంలో నీలో ఉన్నటువంటి కఠిన హృదయాన్ని నువ్వు తీసివేసి నీకు నూతన హృదయాన్ని దేవుడిస్తాడు. అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఈ క్రిస్మస్ నీకు కావాలంటే నీ రెండు చేతులు దేవుడి వైపు చూపిస్తూ, అయ్యా సంరక్షకుడు లేడు నా జీవితంలో మధ్యవర్తి లేడయ్యా, నా జీవితానికి నువ్వు కావాలని కానీ ఎవరైనా ఆశపడుతూ ఉంటే ఇదే మీకు శుభమైన వేళ, సంతోషమైన వేళ. నువ్వు చూడు, యేసు ప్రభు పుట్టాడన్న దినమే నువ్వు సంతోషంగా ఉండటానికి ఇష్టపడుతున్నావే, నీ జీవితం అంతా దేవుడు ఉంటే ఇంకెంత ఆశ్చర్యకరమైన సంగతులు. ఒకప్పుడు నేను నా జీవితాన్ని భయంకరమైన పరిస్థితుల్లో క్రిస్మస్ని జరుపుకుంటూ ఉండేవాడిని. ఇది నాకు ఇష్టమైనట్లుగా దేవుడికి నా జీవితాన్ని అప్పగించిన తర్వాత నా జీవితం అంతా సంతోషంగా ఉంచేటట్లుగా ఉంచాను. గమనించండి, ఈ ఉదయకాల సమయంలో మీకు చక్కటి శుభవార్త ఏంటంటే, దేవుడు మీకు రక్షకుడు జన్మించాడు. ఎప్పుడు జన్మించాడు? ఈరోజే. దేవుణ్ణి దూరపరుచుకుంటే మన జీవితాలు దూరంగా అవుతాయి. ఒకప్పుడు దూరస్తులము, ఇది మనము
సమీపస్తులు. ఒకప్పుడు మనము దుష్టులము, ఇది నాన్న దేవుని దృష్టిలో ఉచితముగా నీతిమంతులుగా మార్చబడ్డాం. కాబట్టి మాలో ఏ లోపము లేదు అని అనుకోక, ఇది నాన్న నాకు దేవుడు కావాలి, ఇది నాన్న నాకు రక్షకుడు కావాలి, ఇది నాన్న నాకు సంరక్షకుడు కావాలి, ఆ సంరక్షకుడి ద్వారా నా జీవితంలో న్యాయము, సంతోషము, కృప కలుగునుగట్లుగా అందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇప్పటికే మన మనస్తత్వాలతో, మన హెల్పింగ్ నేచర్తో, మన స్వభావాలతో మంచిగా జీవిస్తున్నావేమో, వాటన్నిటికీ మంచి ఆశీర్వాదకరమైన ముగింపు రావాలంటే మన జీవితంలో వాటన్నిటి స్థానములో క్రీస్తు యేసు రక్షకుడుగా ఉండాలి. ఈ దినమున మీకు రక్షకుడు జన్మించెను. ఈ మాటలు వింటున్న మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఉదయించాడు, దేవుడు జన్మించాడు. దేవుణ్ణి కనులారా చూశాను. యేసు అంటే దేవుని పేరు కాదు, అది గొప్ప బాధ్యత. క్రీస్తు అంటే దేవుని పేరు కాదు, అది గొప్ప బాధ్యత. దేవుడు ఏమై ఉన్నాడో, యేసు అనగా క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఇది యేసు క్రీస్తు అంటే ఒక కులానికి సంబంధించి, ఒక మతానికి సంబంధించినటువంటి మాట కాదు. నిన్ను రక్షించేవాడు, నిన్ను అభిషేకించేవాడు, నిన్ను రక్షించి విడుదల కలుగు చేసేవాడు, నిన్ను విమోచించాడు. అయిన పేరు నజరేయుడైన యేసుగా ప్రపంచం అంతా పిలువబడుతున్న మనకు మాత్రం రక్షకుడు. ప్రార్థన చేసుకుందాం. మీ కుడి చేతిని మీ గుండెల పైన పెట్టుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. నాకు జీవితాన్ని కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవా, నాకు సమస్తాన్ని సంతృప్తిగా జీవించడానికి అన్నీ అనుగ్రహించిన దేవా, నా జీవితంలో నువ్వు రక్షకుడుగా ఇది నాన్న ఉదయించాలి, రక్షకుడుగా జీవించాలి. నామకార్థంగా, అలవాటుగా, ఆచారంగా ఇన్ని దినాల్లో క్రిస్మస్ని మేము ఆచరించామేమో కానీ, ఇగో నూతన సంవత్సరంలో ఒక అడుగు పెట్టుకు ముందే ఇగో నువ్వు రక్షకుడుగా మా జీవితాల్లో ఉండాలని ఆశపడుతున్నామని చిన్న ప్రార్థన చేసుకుందాం. కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా, ఈ దినాన్ని ఆశీర్వాదకరంగా ముగించుకుందాం. కాలము సమీపించింది, మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. ఏ విషయాలలో మనం త్రొట్టులెత్తున్నామో, ఏ విషయాల్లో మనం ఆయనకి సమీపముగా ఉండకుండా దూరముగా ఉన్నామో, వాటన్నిటిని బట్టి చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. శత్రువెవ్వరూ చెరపట్టనీయక విశాల స్థలములో నా పాదాలు నిలిపావు. మా సత్య దైవముగా మా బాధలు దృష్టించి ప్రాణహాని లేకుండా మాకు ధైర్యమైనావు. మా ప్రాణమై, మా జీవమై, నా జీవితమంతా కాపాడుచున్నావు. మా ప్రాణమై, మా జీవమై, నా జీవితమంతా కాపాడుచున్నావు. నీకే మహిమా, నీకే ఘనత, నీకే ప్రభావములు నా జీవదాత. మా కాలగతులు నీ వశమున ఉండగా మాకిచ్చినావు నూతన దినవత్సరం. మా కాలగతులు నీ వశమున ఉండగా మాకిచ్చినావు నూతన దినవత్సరం. జీవము గల సన్నిధిని ఉనికిని కలిగించితివి. జీవిమును ఊపిరిని ధారాళముగా ఇచ్చి, జీవము గల సన్నిధిని ఉనికిని కలిగించితివి. మా కాలమంతా నీ చేతిలో, మా జీవితమంతా నీ ఆజ్ఞతో. మా కాలమంతా నీ చేతిలో, మా జీవితమంతా నీ ఆజ్ఞతో. నీకే మహిమా,
నీకే ఘనత, నీకే ప్రభావములు నా జీవదాత, నీకే మహిమా, నీకే ఘనత, నీకే ప్రభావములు నా జీవదాత. రెండు చేతులు ఆకాశం వైపెత్తుతూ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. నీకిష్టులైన నీ ప్రజలమైన మాకు నీ సమాధానం మాకు కావాలయ్యా. ఆనాడు ఆ ప్రజలకు అనుగ్రహించినటువంటి సమాధానము, సత్యము మా జీవితాలలో నువ్వు పుట్టి మధ్యవర్తిగా ఉంటూ, సంరక్షకుడుగా ఉంటూ, ప్రధాన యాజకుడుగా ఉంటూ మా జీవితాలను బ్రతికించావయ్యా. సంవత్సరమునకు ఒక్కమారే ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశించగలిగిన ఆ పరిశుద్ధ స్థలములోకి ఇది నేను, మేము, మా పిల్లలము నీ కృపా సింహాసనము దగ్గరికి ధైర్యముగా శరణాగతులమై వచ్చి ఉన్నామయ్యా. ఈ శిబిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరము నీ రక్షణ చేత, నీ సంరక్షణ చేత, నీ భద్రత చేత, నీ మహిమ చేత, నీ విడుదల చేత, నీ విమోచన చేత శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారముగా యుగ యుగాలు నీతో జీవించి మా పితరులు కోల్పోయినటువంటి ఆ శాశ్వత కాల యోచన, ఆ శాశ్వత కాల ప్రణాళిక ఈ నా మాటలు వింటున్న మేమందరము నీ పరిశుద్ధ సన్నిధిలో చేరి ఇగో ఈ సార్వత్రిక దేశంలో, ఈ సార్వత్రిక ప్రపంచంలో, భూలోకంలో ఎంతమంది అయితే నిన్ను సేవిస్తూ ఆరాధిస్తున్నారో ఈ రాత్రి ఉదయకాల సమయంలో వారందరికీ నీ శాశ్వత యోచన అర్థమగునుగాక, నీ శాశ్వత ప్రణాళిక స్థిరపరచబడునుగాక, నీ శాశ్వత ఆశీర్వాదం బలపరచబడి నీతో కలిసి నూతన నిబంధన సంఘముగా మారి యుగయుగములు జీవించుదుముగాక. అటు కృప ఆశీర్వాదము చేరువచ్చిన మనందరికీ అపరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేయునుగాక. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకోనండి. ఒకసారి హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. చప్పగా ఉన్న కొంచెం ఉచ్చి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకములో దేవదూతలు స్తుతిస్తుంటే ఆ గడప కమ్మల్లో ఉంటాయి కదా పునాదులు, అటు షేక్ అవుతుంది అంట. డీజే బాక్సులు పెడితే షేక్ అవుతుంది చూసావు అట్లా. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకోండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడి పైన తండ్రి, ప్రేమాస్వరూపి, దయగల ప్రభావం మీకు వందనాలయ్యా. గడిచిన కాలం అంతయునైనా మీ రెక్కల మాటను దాచి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చారు ప్రభా. ఈ క్రిస్మస్ పర్వదినాన మమ్మల్ని అందరినీ ప్రభా సర్వ సమాజంగా మీ మందిరంలో సమకూర్చినందుకు స్తోత్రాలు ప్రభా. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఉన్నాం. ఆరాధనలో మీకు ఘనత కలిగింది ప్రభా. సాక్ష్యంలో మీకు మహిమ కలిగింది నాయన. సాక్ష్యం ఇచ్చిన బిడ్డలను బలపరచండి. ఇంకను వారి జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగించండి ప్రభా. మీ లేఖన భాగాల నుంచి మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. సర్వలోకానికి రక్షణ ఇచ్చుటకే, క్షేమము ఆశీర్వాదమునిచ్చుటకే మీరు వచ్చి ఉన్నారు ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు మిమ్మల్ని అంగీకరించి ఉన్నారు వారందరినీ బలపరిచి విశ్వాసయాత్రలు నడిపించండి. ఇంకెంతమంది బిడ్డలు వారి హృదయంలో మిమ్మల్ని చేర్చుకొనలేదో ఈ దినము వారి హృదయంలోకి మీరు వచ్చి వారితో నివాసము చేయండి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ జీవన వయసు మినిస్ట్రీస్ని విస్తరింపచేయండి. నడిపిస్తున్న మీ దాసుని బలపరచండి. కుటుంబమును దీవించండి. సంఘ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి నాయన. వారి హృదయంలో ఉన్న ఆలోచనలు, ఆశలు మీరు గుర్తెరిగి ఉన్నారు ప్రభా. యేసయ్య పరిశుద్ధ నామములో వారి కోరికలన్నీ సిద్ధింపచేసి ఆలోచన యావత్తు సఫలపరచము ప్రభా. ఆమేన్. మీ కృపతో నింపండి అయ్యా. మీ కనికరము చూపించండి తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. ఈ క్రిస్మస్ ఆరాధనలో ఒక నూతనమైనటువంటి కృపలు పొందుకొని మేలులతో దీవెనలతో నింపబడిన వరమై ఆశీర్వాదాలతో గృహాలకు వెళ్ళే భాగ్యాన్ని దయచేయమని, మీ కృపలతో నింపి వర్ధిల్ల చేయమని పరిశుద్ధుడైన యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమును సమాధానమును ఇప్పుడును ఎల్లప్పుడును నిత్య పర్యంతము మనకు తోడు ఇండి నడిపించి ఆశీర్వదించి వర్ధిల్లింపు చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాము.